మానవత్వం పరిమళించిన మాతృమూర్తి నీవక్క. వందనాలక్క ఉమక్క, వేల వేల వందనాలు. సత్య సాయిని కొలిచావక్క, సాయిరామంటూనే కనుమూశావు. క్షమమే మరచినావు అక్క, ప్రజల కోసమే బతికినావు. సమైక్యాంధ్రకై ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమానికే స్ఫూర్తిగా నిలిచావు. పుట్టపర్తి ప్రజల ప్రాణమైనావు. నా ప్రియమైన సత్యమని, మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లి ఉమ మరణించి దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 7 సంవత్సరాలు కూడా ఆమె ఎప్పటికీ మరవలేదు. పల్లి ఉమ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక సాధారణ గృహిణిగా తన జీవితాన్ని ప్రారంభించిన తాను బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్గా, సెక్రటరీగా అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి లక్షలాది మందికి విద్యా అవకాశాలు కలిగించారు. దేశ విదేశాల్లో కూడా చాలా మంది ఉద్యోగాలు ఉన్నారంటే దానికి కారణం శ్రీమతి పల్లి ఉమ గారు. శ్రీమతి పల్లి ఉమ ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా తానున్నానంటూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, చదువులకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ, దేవాలయాలకు కానీ విరిగా ధారాళంగా విరాళించింది. అంతేగా రాజకీయంగా కూడా అప్పటి నల్లమా నియోజకవర్గం కానీ, పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అన్నీ తానే సర్వస్వై ఎలక్షన్లు ప్రచారం చేసి మా అందరి విజయానికి కూడా చాలా కృషి చేసింది. మహోన్నతమైన వ్యక్తి. తాను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసింది తప్ప వేరే ఆలోచన చేయలేదు. సాధారణంగా చెప్తాను, ఎవరు గొప్ప వాళ్ళైనా, ఎవరు విజయాలు సాధించినా వెనక ఒక మహిళ ఉంటారని. అది 100% కరెక్ట్. 8 సార్లు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన, మంత్రి పదవి వచ్చిన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ ఇంటి విద్యాసంస్థ స్థాపించిన దానికి కారణం పల్లి ఉమాని సగర్వంగా ప్రకటిస్తుంది. అటువంటి వ్యక్తి జన్మలకు మా కుటుంబంలో జన్మించాలి. ఆ రుణం ఎన్ని జన్మకు రుణం తీర్చుకోలేమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఏ లోకాలు ఉన్నా ఆ ఆశీస్సులు నా మీద, నా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.